అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు సోషల్ కెనాక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక్కొక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్ తో మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వస్తా. నా వీడియోస్ నా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాం. నిజంగా మనోళ్ళు ఆఫర్లు ఉన్నాయంటే అమెరికా కూడా పోతారు, అవునా కదా? అలాంటి వాళ్ళు ఇండియా వాళ్ళు అంటే మన ఇండియాలో రోడ్డు మీద ఏదైనా వెహికల్ ఏమైనా పడిపోతే అందులో ఉండే వస్తువులన్నీ వాళ్ళ ఇళ్ళకంతా సాగిచ్చేస్తారు. అంతా బాసుకొని పోయి ఇళ్ళకంతా సాగిచ్చేస్తారు, అవునా కదా? కానీ చైనాలో చూడండి, రీసెంట్గా ఒక ట్రక్ ఏమో పెద్దగా రోడ్డు మీద పడిపోతే చైనా వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? ఆ వెహికల్లో ఉండే అంటే పడిపోయిన వస్తువులన్నింటినీ ఒక చోట చేర్చి అక్కడ వాళ్ళకైతే హెల్ప్ అయితే చేస్తారు. అదే ఇండియాకి చైనాకు ఉండే తేడా, అవునా కదా? చూడండి, హైదరాబాద్లో నాచారం మల్లాపూర్కు చెందిన ఒక స్థానిక వ్యాపారి ఒక షోరూమ్, పాత కార్ల షోరూమ్ అయితే ఉంది. అక్కడ ఒక వీడియో అయితే పెట్టినాడు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. అంటే 50 కార్లు నా దగ్గర అయితే ఉన్నాయి, ఒక్కొక్క కారు 26,000కి ఇచ్చేస్తాను, కొనుక్కొని వెళ్ళిపోండి, ఎంజాయ్ చేయండి అని అయితే ఒక వీడియో అయితే పెట్టినాడు. చూడండి ఏమి ఓహోహోహో! అక్కడ హైదరాబాదే కాదు, తెలంగాణ నుంచినే కాదు, అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి, నలుమూలల నుంచి, మహారాష్ట్ర ఇంకా వందల మంది వేల మంది వచ్చి పొద్దున్నే అంటే ఏమని చెప్పినాడు, జనవరి 26 అంటే రిపబ్లిక్ డే ఉంది కదా, ఆ రిపబ్లిక్ డేకి ఆఫర్ అయితే పెడతానని చెప్పినాడు. ఆ రిపబ్లిక్ డే పొద్దున్నే 3 గంటలకే చూడండి ఎంత పెద్ద క్యూ ఉందంటే, అసలు ఆ మనిషి చూసి దడుచుకో ఉన్నాడు, భయపడిపోయినాడు ఆ మనుషులతో చూసి. అంటే 26,000కి కారు వచ్చేసిందని అందరూ చిక్కిన వాళ్ళంతా వచ్చేసినారు, అవునా కదా? 26,000కి టైర్లే తిరిగిరావు కార్లకి, అవునా కదా? కార్లు ఎట్లా ఇచ్చారు, ఎలా నమ్మారు? మతి లేదు జనాలకి, అవునా కదా? ఫైనల్ గా ఆ మనిషి భయపడిపోయినాడు, అంతమందిని చూసి మాట మార్చేసినాడు. నా దగ్గర ఉండేది 10 కార్లే, మిగతా కార్లన్నీ అన్ని సేల్ అయిపోయాయి అని చెప్పినాడు. ఫైనల్ గా అంత దూరం నుంచి వస్తే నువ్వు ఇప్పుడు మాట మారుస్తావని కౌంటింగ్ అయితే తీసుకున్నారు. కోపం వచ్చి రాయలు ఎత్తుకొని అక్కడ కార్లకు అంతా వేసింటే కార్లు అద్దాలంతా పగిలిపోయినాయి, ఆస్తి నష్టం జరిగింది. జరగాల్సిందే, పనికిరాని వీడియోలు అంతా పెడితే ఇలాగే ఉంటుంది, అవునా కదా? చాలా పెద్దగా గొడవ అయితే జరిగిందడా. ఆ గొడవని కంట్రోల్ చేసి ఫైనల్ గా పోలీసు వాళ్ళు అయితే వచ్చినారు. ఆ ఓనర్ పేరు వచ్చి రోషన్ అంట. ఆ రోషన్ ఇంత పని చేసినాడు. పనికిరాని వీడియోలు యాలు పెట్టాలా, అవునా కదా? 26,000కి కార్లు, మన ఇండియా గురించి తెలుసు కదా. ఇలాంటి వీడియోలు చూస్తే ఊరికే ఉంటారు మన వాళ్ళు, అవునా కదా? ఫైనల్ గా ఆ మనిషిని అయితే అరెస్ట్ అయితే చేసినారు. కావాల్సిందే, ఆస్తి నష్టం జరగాల్సిందే, అలాంటి వాళ్ళకి కంప్లైంట్ జరగాల్సిందే, అవునా కదా? పనికిరాని వీడియోలంతా సోషల్ మీడియాలో పెట్టేది. ఫైనల్ గా కేసు అయితే పెట్టినారు, కేసు అయితే నడుస్తా ఉంది, అవునా కదా? ఆస్తి నష్టము జరిగింది, అవునా కదా? ఫైనల్ గా కేసు పడింది. ఎందుకు పనికిరాని వీడియోలో పెట్టాలా? ఫైనల్ గా ఎంతో దూరం నుంచి వచ్చినారు, కార్లు 26,000కే కొనేద్దామని. అక్కడ అంతమందిని చూసి వాళ్ళు షాక్ అయినారు. ఫైనల్ గా వాపస్ అయితే పోయినారు. చూడండి ఎంత పని జరిగిందో. అసలు 26,000కి కార్లు టైర్లే రావు, కార్లు ఎలా వస్తాయి? జనాలు నమ్మాలి కదా. చిన్న లాజిక్స్ కూడా మర్చిపోతే, లాజిక్స్ కూడా మనము ఫైండ్ అవుట్ చేయలేకపోతే ఎలా ఫ్రెండ్స్? ఇక దేని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.